ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ మాచవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఎర్రగాని రాధా నాగరాజు సర్పంచ్గా ఉప సర్పంచ్గా వార్డు సభ్యులుగా ఆఫీసర్ మౌనిక ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సర్పంచ్ ఎర్రగాని రాధా నాగరాజు మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను తన సొంత కుటుంబ సమస్యలుగా భావించి పరిష్కరిస్తానన్నారు. హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధికా అరుణ్ కుమార్ దేశ్ముఖ్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ 1150 ఓట్లు సాధించిన గ్రామ పంచాయతీ 12 వార్డులలో కూడా పూర్తి మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సర్పంచ్ ప్రమాణస్వీకారం అందరూ ముందుగా భూమిపడి గ్రామం లైట్ పడుతుంది. ఆ లైట్ గ్రామం మొత్తం కూడా రేపిస్తానని మాటిస్తున్నాను. భూమిపడి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అది విడుదల వారిగా చేసుకుంటూ గ్రామ అభివృద్ధి వరకు నా సహాయ సహకారం అందిస్తూ గ్రామ ప్రజల సమన్వయంతో పనిచేస్తానని, నాకు ఏం తేడా లేకుండా అందరి సమస్యలు నా సమస్యలు భావించి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతారని, నాకు మీరు ఇచ్చిన ఓటు ఒక బాధ్యత. ఆ బాధ్యతలో నిజాయితీగా నమ్మకంగా సక్రమంగా నిర్వహించి అందరి సమస్యలు నా సమస్యలు భావించి పనిచేస్తానని నేను మాటిస్తున్నాను. మన గ్రామం చైతన్యవంతమైన గ్రామం. ఈ గ్రామంలో ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరూ పాల్గొన చేస్తున్నాను. బూరుగడ్డ గ్రామం మన హిస్టారికల్ గా చాలా ప్రసిద్ధి. బూరుగడ్డ గ్రామంలో మన ప్రసిద్ధాత్మకమైన చారిత్రక ఏడుకొండ స్వామి టెంపుల్ ఉంది. మన గ్రామానికి సంబంధించి ఏ విధంగా ఆడపోట్లు ఇచ్చినా కానీ మనకు దానికి సంబంధించి ముఖ్యంగా యువత నాపై నమ్మకంతో అండగా ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున మాకు మోపించారు. వారందరూ కూడా మేము ఖచ్చితంగా గ్రామ పంచాయతీగా ఎన్నికైనటువంటి రాధా నాగరాజు గారికి ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ, సర్పంచ్ గా వార్డు మెంబర్లుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బూరుగడ్డ గ్రామ పంచాయతీ సూర్యాపేట డిస్టిక్ లోనే అత్యధిక మెజారిటీ ఇచ్చాము మా బూరుగడ్డ గ్రామం నుంచి. తర్వాత 12 వార్డులకు కాదు 12 వార్డులు కూడా మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. మేము ఎలా అయితే చేసుకున్నామో సార్ ఉత్తమ్ సార్ ద్వారా కూడా మేము అదే విధంగా ఉత్తమ్ సార్ ఉంటే మనకి అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వడానికి మనకి లోటు ఉండదు. కాబట్టి మేము సార్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఊరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. తర్వాత సార్